కష్ట సమయంలో ప్రభు వస్తే సహాయాన్ని కోరుకుంటారు ఎవరైనా. కానీ అబ్రహాం అంటున్నాడు, ఆయన్నేమీ అడగట్లా, ఆయనకి ఏదన్నా ఇవ్వాలని చూస్తున్నాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. పర్సనల్గా నన్ను ఎంతో ఛాలెంజ్ చేసిన సందర్భం ఇది. కష్టకాలంలో దుఃఖ సమయంలో ఏం చేయాలో అర్థం కాక పుట్టెడు దుఃఖముతో గదిలో కుమిలిపోయి ఏడుస్తున్న వేళ దేవుడు ప్రత్యక్షమైతే బాధ అంతా చెప్పుకుంటాం, సహాయాన్ని కోరతాం, సహజం కదా. కానీ అసలు ఏ బాధ లేనట్టు, ఏ కష్టం లేనట్టు అప్పటికప్పుడు హుందాగా చాలా సంతోషం మీరు మా దగ్గర రావడం, కొంచెం భోజనం చేస్తాను, భోజనం చేసి వెళ్ళండి, నీళ్ళు తెస్తాను, కాళ్ళు కడుక్కోండి, రిలాక్స్ అవ్వండి, మీకు ₹1,00,00,000 మాట చెప్తాను. మనం దేవుని దగ్గరికి వెళ్తే రిలాక్స్ అవుతాం. కానీ అబ్రహాము దేవుని రిలాక్స్ చేద్దామని చూస్తున్నాడు. మనకి అబ్రహం గారికి తేడా ఉందా లేదా? చాలా ఉందండి బాబు. మనకు దేవుని సముఖం కలిగితే, దేవుని సన్నిధి కలిగితే అయ్యి బాబోయ్ ఇక పరవశమే. మన దగ్గర ఎంత పొడుగు లిస్ట్ ఉంటుంది, రాబోయే 50 సంవత్సరాలకు కావలసిన కార్యాలు మొత్తం రాసిపెట్టుంటాం ఎప్పుడో మనం. ప్రభా ప్రస్తుతానికైతే ఈ కారు వాడుతున్నాం కదా, నెక్స్ట్ బెంచ్ కారు కావాలి ప్రభా, ఆ తర్వాత నీ చిత్తమైతే ఆడి కారు ఇవ్వండి ప్రభా, ఈ కారులతో ఏగలేకపోతున్న ఒక క్యారవాన్ లాంటి దయచేయి ఆయన. అంతే ఉంది, పెట్టుబడి ఏముంది అంటవేగా. అబ్రహాము అంత కష్టములో, శ్రమలో, దుఃఖములో, అవమానకరమైన పరిస్థితుల్లో ప్రభు తనను దర్శిస్తే ఆయన్నేమీ అడగట్లా, ఇంకా ఎదురు ఆయనకి ఇవ్వాలని చూస్తున్నాడు. అలా ఆయన అడగకుండా ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తామే, దాన్నే ఆరాధన అంటారు. చెప్పండి.